కలుషితమైనటువంటి నీటి సమస్యలు లేకుండా అన్ని ఇళ్లలో మంచినీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా ఇవల్ల పిల్లలకి ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణం వచ్చిందా లేదా, దానివల్ల ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది. సో ఇట్లా ఒక్కొక్క స్కీమును ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చూసుకుంటే దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, సంపద పెరిగింది, ప్రజల యొక్క ఆయుర్దాయం పెరిగింది తప్ప ఇక్కడ కూడా నష్టం జరగలేదు. కానీ వల్ల నేను ఒకటే మాట అంటున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి 3.5 లక్షల కోట్ల అప్పు వల్ల సృష్టించబడ్డ ఒక అసెట్ చూపెట్టండి, ఒక ఆస్తిని చూపెట్టండి. ఒక ఆస్తి, ఈ 3.5 లక్షల కోట్ల అప్పు ద్వారా సృష్టించబడ్డ ఒక ఆస్తి నాకేం కనబడుతుందో తెలుసా? రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ పోయి చదువుకున్నది కనబడుతుంది, రేవంత్ రెడ్డి గారు మెస్సీతో ఫుట్బాల్ ఆడింది కనబడుతున్నది. ఇవి తప్ప నాకు వేరే ఏం కనబడతలే. వెలుగుమట్టలో కూల్చివేతలు, లగచెర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రైతన్నల ఆక్రందనలు, గురుకులాల్లో పిల్లల చావులు తప్ప ఒక్కటి కూడా క్రియేట్ చేయబడ్డటువంటి అసెట్ ఇవాళ తెలంగాణలో కనబడతలే. ఒక్క ఆస్తి ఏం సృష్టించారు రేవంత్ రెడ్డి గారు? ఇవాళ కొత్తగా దీన్ని పరాకాష్ఠకు తీసుకొని పోతున్నారు. మూసి సుందరీకరణ పేరిట గాంధీ గారి విగ్రహం పెడతా, ఆ పేరిట 21 కిలోమీటర్లు మంచిగా చేస్తా, డే బడ్జెటే సక్కగా లేదు, తర్వాత డే ఎకానమీ సక్కగా లేదు అంటే నేను చెప్తా, అదే చెప్పబోతున్నా. డే బడ్జెటే సక్కగా లేదు, డే ఎకానమీ సక్కగా లేదు. ఈ రాష్ట్రంలో నైట్ బడ్జెట్ నైట్ ఎకానమీ అనుకుంటూ ఊదరగొట్టుకుంటూ 15,000 ఇళ్లను కూల్చి 1,00,000 మందిని హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద వాడేసేటటువంటి విధ్వంసానికి వాళ్ళ రేవంత్ రెడ్డి తెరలేపుతున్నాడు. ఎవరి కోసం భయ్ నేను అడుగుతున్నా? కాళేశ్వరం బరాబర్ మల్లన్న సాగర్ మేము కట్టినాం, సముద్రం లెక్క కనబడుతుంది, పోయి చూడండి. అది తెలంగాణ ఆస్తి. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్లు కట్టినాం, ఎల్లంపల్లి రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం, మిడ్మానే రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం, గంధమల్ల బసవాపూర్ రిజర్వాయర్లు ప్లాన్ చేసినాం, కొండపోచమ్మ సాగర్ కంప్లీట్ చేసినాం, అంతగిరి కంప్లీట్ చేసినాం, రంగనాయక సాగర్ కంప్లీట్ చేసినాం. ఇవన్నీ తెలంగాణ ప్రజల ఆస్తులు కదా. మేము తవ్విన కాలువలు కానీ, పెట్టిన పంపింగ్ స్టేషన్లు కానీ, నిర్మించినటువంటి రిజర్వాయర్లు ఆన్లైన్ ఆఫ్లైన్ రిజర్వాయర్లు ఇవన్నీ తెలంగాణ సంపద కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సృష్టించబడ్డ ఒక సంపద చూపెట్టురు అంటున్నా. ఎంతసేపటి గత ప్రభుత్వం మీద ఏడవడం తప్ప. మీరు 10 సంవత్సరాలు అధికారులు ఉన్నారు కాబట్టి చూపించారు. కేసీఆర్ గారు 3 ఏళ్లలో భరత్ గారు కేసీఆర్ గారు 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. 2017 కదా, 3 ఏళ్ళు కట్టారు, 2 ఏళ్ళలోనే కట్టారు, 3 ఏళ్లలో కట్టిండు. నేను ఒక మాట చెప్తే ఇక్కడ కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే తెలంగాణ 6 సంవత్సరాలు అయింది కదా కాళేశ్వరం కంప్లీట్ అయింది. 2014 లో ప్లానింగే, 2015 ప్లానింగే, 2016 ప్లానింగే, 2017 యాక్చువల్ గా అది టెండర్స్ స్టేజ్ కి వచ్చి అన్ని పర్మిషన్స్ వచ్చి, నేను అప్పుడు ఎంపీ కదా, ఆ ప్రాంతమే కదా పెద్దపల్లి పార్లమెంట్. సార్ మొదలు పెట్టిన తర్వాత 3 ఏళ్లలో పూర్తి చేశారు. కేసీఆర్ గొప్పతనం ఏంటంటే ఒకటి చెప్తా, కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడు కర్ణాటక కొట్టుకుంటున్నాయి. ముల్లపెరియార్ డ్యామ్ విషయంలో కేరళ ఇతర రాష్ట్రాలకు పంచాయతీలు ఉన్నాయి. ఆల్మెట్ ఎత్తు పెంపు విషయంలో ఆంధ్ర కర్ణాటక లొల్లీలు ఉన్నాయి. రైట్, ఇట్లా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ నదీ జలాల పంపకాల్లో వాటాల్లో చాలా దేశాలు రాష్ట్ర గొడవలు ఉన్నాయి. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎగవనున్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు వచ్చారు, దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చారు. అంటే ఇది అరుదు, భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది అరుదైన సన్నివేశం. ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఒక రాష్ట్రంలో ఎగువనున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రావడం అనేది అరుదు. సో ఈ దేశానికి కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడిలాగా, ఒక వేగుచుక్కలాగా ఒక సందేశం ఇచ్చిండు. మనసుంటే మార్గం ఉంటుంది, ప్రజల మీద ప్రేమ ఉంటే గిట్ల కూడా పనులు చేసుకోవచ్చు అని చెప్పిండు. కేసీఆర్ గారు చూపెట్టారు. నేనేమంటున్నా, ఇవాళ గిన్ని రోజులైంది ప్రాణహిత మీద ప్రాజెక్ట్ అన్నారు, ఎటుపోయిందండి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము మొదలు పెట్టినాం, ఇప్పటిదాకా పూర్తి చేయాలి. దానికి సంబంధించి పనుల పురోగతి లేదు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు మెప్పు కోసం గోదావరి నీళ్లు కిందికి పోనిస్తున్నాడు, కృష్ణా నీళ్లు కిందికి పోనిస్తున్నాడు. మీరు చూడండి, కేవలం చంద్రబాబు మోడల్ నడుస్తుంది తెలంగాణలో. 1995 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిర్రో మూసీ మోడల్, ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాలైతే మాట్లాడిర్రో, ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని రియల్ ఎస్టేట్ దంద ఏదైతే మాట్లాడిరో సైబర్ సిటీ పేరు మీద వారు, ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద వారి శిష్యుడు ఇదే మాట్లాడుతున్నారు. కొత్తది ఏముంది అంటున్నా నేను. రైతుల గురించి కానీ, మహిళల గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, నీ ప్రాంత పేద ప్రజల గురించి, నీ నీళ్ళ గురించి, నీ ప్రజల కన్నీళ్ల గురించి ఏం మాట్లాడుతున్నారు? గ్రూప్ 1 కంప్లీట్ అయింది, గ్రూప్ 2 కంప్లీట్ అయింది. 2011 నుంచి గ్రూప్ 1 జరగలేదు. మీ ఆయనలో ఒక్క గ్రూప్ 1 కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయలేదు. 2 సార్లు ఒకసారి పేపర్ లీకేజ్ అయింది, ఇంకోసారి రద్దు చేయాల్సి వచ్చింది. ప్రతిసారి 2011లో గ్రూప్ 1 అయితే 2025లో కంప్లీట్ చేశారు రేవంత్ రెడ్డి. నేనేమంటున్నా, చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. వినండి, రేవంత్ రెడ్డి కంప్లీట్ చేసిందే లేదు. కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4, తర్వాత డిఎస్సి కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, వీటన్నిటికి సంబంధించి మేము నోటిఫికేషన్లు ఇస్తే వాటి మీద కేసులు వేయించింది ఎవరండి?
ఇదే రేవంత్ రెడ్డి టీం కదా తెర వెనకాల ఉండి కానీ మీరు ఓడిపోవడానికి స్టూడెంట్ల కారణం కదా, విద్యార్థులు నిరుద్యోగులు మీ మీద కోపంతో మిమ్మల్ని ఓడగొట్టలేదు. అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒక ఫ్యాక్టర్ నేను ఒప్పుకుంటాను, నేను కాదని అంటలేను. వాళ్ళు కోపంతో ఉన్నారు, ఉండాల్సిన అవసరం. సాఫ్ట్ కార్నర్ మీ మీద వచ్చిందా? రాలేదు కదా. డెఫినెట్ వచ్చింది. మీరు చూస్తున్నారు అశోక్ నగర్ లో గానీ, సిటీ లైబ్రరీలో గానీ, కాంగ్రెస్ ఎట్లా లాఠీ చార్జీలు అవుతున్నాయి, ఎట్లా దాడులు జరుగుతున్నాయి. ఆనాడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నారు, దిక్కే లేదు. నిరుద్యోగ భృతి 4,000 అన్నారు, దిక్కే లేదు. సో నేనేమంటున్నా, ఆనాడు మా పట్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ నిరుద్యోగులను విద్యార్థులను రెచ్చగొట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆనాడు ప్రతి నోటిఫికేషన్ మీద కేసులు వేయించింది వీళ్ళే, కంప్లైంట్లు ఇచ్చింది వీళ్ళే, ఆపి వేయించింది వీళ్ళే. అయినప్పటికీ కూడా మేము 1,70,000 పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇచ్చినాం. 9 లక్షల పైచిలకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చేటట్టుగా టీఎస్ ఐపాస్ సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఏరోస్పేస్, ఫార్మా, డిఫెన్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ వివిధ రంగాల్లో పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా తెలంగాణ బిడ్డలకు తెప్పించినాం. నేనేమంటున్నా అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఆనాడు ఇచ్చిన కేసీఆర్ గారి ఉద్యోగాలు 1,70,000 పైచిలకు, ఇవాళ ఇచ్చిన ఇందిరమ్మ ఉద్యోగాలు, అంటే నేను ఇందిరమ్మ ఉద్యోగాలు అంటే కాంగ్రెస్లోకి వచ్చిన మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవుల గురించి కాదు నేను మాట్లాడేది. ఇందిరమ్మ ఉద్యోగాలు, కాంగ్రెస్ ఉద్యోగాలు, ఇవి గతంలో మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము రిటర్న్ టెస్ట్లు పెట్టి, మేము ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి జస్ట్ నియామక పత్రాలు ఇచ్చే స్టేజ్లో మా ప్రభుత్వం లేదు, వీళ్ళు వచ్చారు. నియామక పత్రాలు వీళ్ళు ఇచ్చి కేసీఆర్ ఉద్యోగాలని కాంగ్రెస్ ఉద్యోగాల ఖాతాలు వేసుకుంటామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? వెనకటి జమానా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, నిమిషాల మీద వార్తలు పోతూనే ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్, లేదంటే క్రెడిట్ తీసుకునేటటువంటి టాక్టిక్స్ మీదనే గవర్నమెంట్ నడిపిస్తున్నారు తప్ప